శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారము. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారము చేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని శౌనకుడికి ఇతర మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, విదురుడు ఉద్ధవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఉద్ధవా, భగవానుడే, శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు. తస్య ప్రపన్న అఖిలలోకపానాం, తననే నమ్మి తననే ఆశ్రయించి తననే కోరుకునేటటువంటి ప్రపన్నులను, భక్తులను, తాను చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి రాజులను, వీరందరినీ కాపాడటం కోసం హరి నరులకెల్ల పూజ్యుడు, హరిలీలామణుజుండును గుణాతీతుండునై. అంతటి శ్రీమన్నారాయణుడు యదువంశములో శ్రీకృష్ణ భగవానుడిగా జన్మించాడు, అందరినీ రక్షించటము కోసమని. ఓ ఉద్ధవా, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలామృతాన్ని నాకు చెప్పవా, తనివి తీరా వినాలని ఉందయ్యా అని విదురుడు ఉద్ధవుడిని ప్రార్థన చేశాడు. శ్రీసుఖయోగీంద్రుల వారు చెప్తూ ఉన్నారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ విషయమంతా చెప్తూ, ఓ పరీక్షిన్నరేంద్ర, విదురుడు ఆ రకంగా అడగగానే ఉద్ధవుడికి ఒక్కసారిగా ఔత్కంఠ్యాత్ స్మారిత ఈశ్వరః, భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు జ్ఞాపకం రావటం వల్ల, అత్యధికంగా ఉత్కంఠత పెరగటం వలన వెంటనే ఆ ఉద్ధవుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇక లేడు అన్న మాట జ్ఞాపకం వచ్చింది ఉద్ధవుడికి. అలా జ్ఞాపకం రాగానే మనసంతా కలత చెంది ఉద్ధవుడికి నోటి నుండి మాట రాలేదు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి తన 5వ ఏట నుండి ఆ కృష్ణుడికి చాలా దగ్గరగా పెరిగినటువంటి వాడు, ఆ కృష్ణుడి దగ్గరనే ఉండి సేవ చేసినటువంటి వాడు ఉద్ధవుడు. యశోదమ్మ కృష్ణుడిని అన్నము తినటము కోసమని రమ్మన్నా సరే ఉద్ధవుడిని వదిలి వెళ్ళడానికి కృష్ణ భగవానుడు ఇష్టపడేవాడు కాడు. అంత సన్నిహితుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడికి. ఆ ఉద్ధవుడు కృష్ణ సేవ చేస్తూనే కాలమంతా గడిపాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఇప్పుడు ముసలివాడైపోయాడు ఆయన ఉద్ధవుడు. అయితే శ్రీకృష్ణుని నుండి దూరమయ్యాడు. కృష్ణ భగవానుడు లేడిక. అందుకే శ్రీకృష్ణ భగవానుడిని తలుచుకుంటూ శ్రీకృష్ణ పాదామృతాన్ని లోపలనే పానము చేస్తూ ఆ మత్తులో ఒడలు మరచిపోయి ఒక్క క్షణకాలము ఏమీ మాట్లాడలేకపోయాడు ఉద్ధవుడు. ఓ పరీక్షిన్నరేంద్ర, ఉద్ధవుడికి పులకోద్భిన్న సర్వాంగో, కృష్ణ భగవానుడి గురించి విదురుడు అడగగానే ఒళ్ళంతా గగుర్పొడిచింది. కనురెప్పలు మూతపడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ముచన్మీలతో దృశ, కళ్ళలో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి.
ఉద్ధవుడు కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. లోపలి నుండి ప్రేమ ప్రవాహంగా బయటికి వస్తోంది. అట్లాంటి భగవదనుభవములో ఉన్నటువంటి ఉద్ధవుణ్ణి విదురుడు దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. సరోజాక్షపాదారవింద మకరంద సుధాజల నిధి నిమగ్న మానసుండై సముత్కంఠం చింతించి ఒక్క ముహూర్తమాత్రంబునకు బాష్పజల పూరితలోచనుండైన గద్గద కంఠుండగుచూ. అట్లాంటి ఉద్ధవుడిని ఈ విదురుడు దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడిని ధ్యానము చేస్తూ ఉండేటటువంటి ఉద్ధవుణ్ణి విదురుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు.
నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.